రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ కీలక నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. కిరణ్ గారు, విన్నారు కదా, రేవంత్ రెడ్డి గారేమో కాళేశ్వరం కేసును తప్పించుకోవడానికి బీజేపీ నేతల కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీకి వెళ్ళారు. హరీష్ రావు నిన్న చేసిన కామెంట్, దానికైనా రియాక్షన్, మా కేసు కాదు, కాళేశ్వరం కేసు మాట్లాడుకుందాం, దాంతోపాటు రేపు ఓటుకున్నట్టు కేసు కూడా వస్తుంది, అది కూడా మాట్లాడి వచ్చాము అనేది హరీష్ రావు గారి ఆర్గ్యుమెంట్. అంతేకాదు, ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అక్కడ మీరు కూడా ఉన్నారు. మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు మహిళా బిల్లు వీగిపోయిన తర్వాత టీడీపీ కేంద్ర మంత్రితో, బీజేపీ కేంద్ర మంత్రితో వాళ్ళతో లంచ్ బ్రేక్ఫాస్ట్లు చేశారు, అది కదా డీల్ అనేది కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి? నేను ఒకటే చెప్తున్నా హరీష్ రావు గారికి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్లను కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంటికి పిలిచినప్పుడు ఏదైనా కార్యం ఉన్నప్పుడు పోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, హరీష్ రావు గారు ఏదైతే కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా సంవత్సరం తర్వాత వచ్చి సభ పెట్టిన రోజే, అది జీవన్ రెడ్డి గారి జాయినింగు. ఎందుకంటే చాలా ముఖ్యమైన సమావేశం ఇది, ఎవ్రీ నెలకు జరిగేదో 6 నెలలకో కాదు. కేసీఆర్ గారు మీకు తెలుసు, కేసీఆర్ గారు 2023 ఓడిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి కానీ అసెంబ్లీకి కానీ వచ్చే పరిస్థితే లేదు. కేవలం హరీష్ రావు గారు తర్వాత కేటీఆర్ గారు నడిపిస్తారు ఆ పార్టీని. మరి అంత పెద్ద మనిషిని బయటికి తీసుకొచ్చి, మరి ఆయనకు ప్రోత్సహించి ఆయనను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఇంత పెద్ద నాయకుడు ఆ రోజు ఢిల్లీ పర్యటన పెట్టుకోవడాన్ని బట్టి నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కాళేశ్వరం కేసు మీద మేము కూడా ప్రెజర్ పెడుతున్నాం. ఎందుకంటే 7/4 అంటే ఎప్పుడు ఇది, ఈ నెల 7వ తారీఖు నాడు మళ్ళీ మేము సిబిఐకి రాసినాం ఏమని, దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ సెప్టెంబర్ 1, 2025 అంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు నాడు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సిబిఐ నిమ్మకు నీరెత్తినట్టుంది, ఏం చేస్తున్నారు అనే దాని మీద మళ్ళీ 7వ తారీఖు, మొన్న ఏప్రిల్ 7వ తారీఖు నాడు కూడా మళ్ళీ మా దగ్గర నుంచి సిబిఐకి ఉత్తరం రాయడం జరిగింది. సో వేగవంతమైనటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు మరి ఎవరి దగ్గర మోకరిల్లనికపోయిర్రో, ఎవరితోటి మంతనాలు చేయనికపోయిర్రో, ఏం కండిషన్సో, లేదా మరి నాకు సంబంధం లేకుండానే వాళ్ళ కేటీఆర్ గారు వీలైనంత వరకు జగిత్యాల నుంచి అక్కడే జాయినింగ్ చేసుకుంటారు, దానివల్ల పార్టీకి నష్టపోతుంది కాబట్టి దూరంగా ఉంటే బెటరు, మన ఓనర్షిప్ లేకుంటేనే బెటరు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఈ జాయినింగ్స్ వల్ల నష్టం జరిగినప్పుడు నేను ముందే చెప్పిన, నేను అందుకే ఆ రోజు సభకు పోలేదని చెప్పే ప్రయత్నం చేయడానికి పోయిర్రా అనేది క్వశ్చన్ మార్క్. అంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకే వెళ్ళాను, రేవంత్ రెడ్డి గారు ఆయన అడిగిండు కాబట్టి కేసీఆర్ గారు ఆదేశాలతోటే వెళ్ళానని చెప్తున్నారు ఆయన. ఒకవేళ కేసీఆర్ చెప్పకపోతే అట్లా ప్రకటించలేదు కదా, కేసీఆర్కి సంబంధం లేకపోతే. నేనేమంటున్నా అండి, అది తర్వాత మనం అడిగిన ప్రశ్న తర్వాత జవాబులు ఎన్నేం చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒప్పుకోడా, రేపు నేను నన్ను అడగకుండా పోయిండని చెప్తాడు స్టేట్మెంట్. నన్ను అడగకుండానే ఢిల్లీకి పోయిండని చెప్తే ఏమవుతుంది, ఇంకా ఆగమైంది. నన్ను అడగకుండా పోయిండా అడిగిపోయిండా అనే సమస్య ఏ పార్టీలో ఎవరు చెప్పరు. ఎందుకంటే అది చెప్తే ఇంకా కూడా పర్సెప్షన్స్, ప్రిడిక్షన్స్ ఇంకా పెరుగుతాయి కాబట్టి చెప్పరు. సరే, దాని పక్కన పెడదాం. ఇప్పుడు మేము అన్నాం కాబట్టి తిరిగి మమ్మల్ని ఏదో అనాలని, ఓటుకు నోటు కేసు వల్లనే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో బ్రేక్ఫాస్ట్కి పోయిండు, బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇంట్లో వీళ్ళు. అసలు నేను ఒకటి చెప్తా అండి, ఈ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మంత్రుల్ని కలవడానికి ఎందుకు పోతారండి? ఏ రాష్ట్రమైనా, ఈవెన్ యోగి గారు ఈరోజు ఉన్నా కానీ ఢిల్లీకి వస్తారు, అక్కడ ఉన్న మంత్రులు కలుస్తారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా కలుస్తారు, ఈవెన్ డీకే శివకుమార్ అంటున్న సిద్ధరామయ్య గారైనా కలుస్తారు. ఈవెన్ తెలంగాణలో ఉన్న మంత్రులు కానీ సీఎం గారు ఎందుకు పోతారు? పలు సమస్యలను పరిష్కారం చేయడానికి, మనకు రావాల్సిన నిధులు తెచ్చుకోనికి. గతంలో కేసీఆర్ గారికి ఈ యొక్క ఆనవాయితీని పక్కతో పట్టించారు. అసలు వాళ్ళు ఎవరు మర్చిపోయిన, నిజాం ప్రభు అనుకుండు. ఈ రాష్ట్రానికి నేను నిజాంని, నేను అసలు వాళ్ళ దగ్గర మోకరిల్లేదేదో, అసలు వాళ్ళ దగ్గరికే పోయేది అని ఆయన మర్చిపోయిండు. మనం ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నాం, మనం కట్టే ప్రతి ట్యాక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక భాగం తీసుకుంటుంది, ఆ భాగం నుంచి తిరిగి మనం తెచ్చుకోవాలన్న ఆలోచన లేకుండానే మిగులు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో అడ్డగోలుగా ఖర్చు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు చేసి, వాస్తవంగా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుండే.
Right. కానీ అలా రేవంత్ రెడ్డి గారిని పదే పదే ఢిల్లీకి పోతున్నందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు చూసిరా, ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రైట్.